థ్యాంక్ యూ అండి. ఆ, ఇవాళ మరి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు. సో ఇవాళ మనం నేర్చుకోబోయే తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఆల్రెడీ మనం జూమ్లో చూసాము, ఆ స్లైడ్లో. సో హెల్త్ కేర్ అందించిన ప్రోడక్ట్లో మనకి ఓవరాల్ హెల్త్ కోసం హెయిల్.ఓ అని ఏదైతే ఉందో అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అండి. ఇది సో హెయిల్.ఓ అంటే మనందరికీ తెలుసు. హెయిల్ అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి సంవత్సరం ఆరోగ్యవంతుల జాబితా లిస్ట్ తీస్తే దాన్నే హెయిల్ రిపోర్ట్ అంటారు. సో ఆ కాన్సెప్ట్ మీద మనకి హెయిల్.ఓ అంటే ఓవరాల్ హెల్త్ మనకి ఇవ్వడం కోసం డిజైన్ చేయబడిన ప్రోడక్ట్ కాబట్టి ఇది హెయిల్.ఓ అని తీసి పెట్టడం జరిగింది దీనికి. సో ఇందులో ఇలా మనకి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో అయితే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనకి ఎందుకు పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ప్రతి కణంలో సహజంగా ఉండే విటమిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్. ఇది మైటోకాండ్రియాలో శక్తిని ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గుండె, కాలేయం, మూత్రపిండాల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఏదైతే మనకి మన శరీరానికి ముఖ్యమైన అవయవాలు ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఉంటుంది అనుకో ఎంజైమ్ క్యూటన్. సో వయసు పెరుగుతున్న కొద్దీ దీన్ని ఆ, అదే పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా దాన్ని సప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. ఇలా సప్లిమెంట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇలా కణాల్లో శక్తి తగ్గిపోతుంటుంది. సో ఎప్పుడైతే సప్లిమెంట్ చేసుకున్నా కణాల్లో ఏటీపీ ఉత్పత్తి సహాయపడుతుంది. దీనివల్ల శక్తి స్థాయి పెరుగుతుంది, అలసట తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, గుండె పనితీరు మెరుగవుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తుంది, పెరిగిన వయసు ప్రభావాలను తగ్గిస్తుంది అనమాట. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే స్టామినా పెంచుతుంది, శారీరక కార్యకలాపాల తర్వాత త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. సో మనం ఎప్పుడైతే జిమ్ కానీ లేకపోతే ఎక్కువ పని చేసి వచ్చామో ఆ రోజు అప్పుడు మనకి దాని నుంచి కోలుకునేటట్టు, అలాగే వర్క్ చేస్తున్నప్పుడు స్టామినా ఎక్కువసేపు వర్క్ చేసే ఆ, అవకాశాన్ని మనకి ఇది కోఎంజైమ్ క్యూటన్ కల్పిస్తుంది అనమాట. మెదడు మరియు నర్వస్ సిస్టమ్ మద్దతు ఇస్తుంది, మానసిక స్పష్టత, దృష్టి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఈపీఏ డిహెచ్ అంటారు. ఇది ఒమేగా 3 అనే శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి ముఖ్యంగా ఫిష్ ఆయిల్ మరియు ఆల్గే నుంచి లభిస్తాయి. ఈపీఏ అంటే ఎకోసా పెంటాయిక్ యాసిడ్ మరియు డిహెచ్ అంటే డెకోసా హెక్సానైక్ యాసిడ్. మెదడు, గుండె, కణ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సో మన శరీరంలో ఉన్న కణానికి కూడా ఒమేగా 3 అనేది చాలా అవసరం. ఇది మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. డిహెచ్ఏ మెదడులో కీలక భాగం. ఇది ఫోకస్, నేర్చుకోవడం, మెమరీకి అవసరం. సో చూడండి, మనకి మెమరీలో ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ రాకుండా ఉండడం కోసం ఈ ఒమేగా 3లో డిహెచ్ఏ అనేది ఉపయోగపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ట్రైగ్లిజరైడ్ తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రించి దమనలో ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వాపును తగ్గిస్తుంది. ఈపీఏ డిహెచ్ఏ కీళ్లు బిగుసుకుపోవడం, వాపు, దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. సో మనకి జాయింట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంటుంది. మన అలాగే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించడానికి మనకి ఒమేగా 3 ఉపయోగపడుతుంది. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డిహెచ్ఏ నేత్రపుటాల నిర్మాణంలో కీలకం, స్పష్టమైన దృష్టికి అవసరం. సో నేత్రపుటాలు అంటే రెటీనా నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది మన డిహెచ్ఏ. సో మనకి దృష్టి బాగా కనబడాలంటే ఒమేగా 3 అనేది చాలా అవసరం. అలాగే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. సో ఇమ్యూన్ సెల్ పనితీరుని మెరుగుపరుస్తూ ఏదైతే మనకి ఆ, ఈ రో సంక్రమణాల నిరోధకతను ఇస్తాయన్నమాట. సో ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది అనమాట ఒమేగా 3 అనేది. అలాగే బి కాంప్లెక్స్. సో మనకి ఇందులో B1 నుంచి B12 వరకు అన్నీ ఉన్నాయి. విటమిన్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు. అందుకే డైరెక్ట్గా బి కాంప్లెక్స్ అనేది డైరెక్ట్గా తీసుకుంటున్నాం అన్నమాట. సో బి కాంప్లెక్స్ అనేది 8 రకాల నీటిలో కరిగే విటమిన్స్ ఉంటాయి అన్నమాట. అది B1, B2, B3, B5, B6, B7, B9, B12. ఇది శక్తి ఉత్పత్తి, మెదడు పనితీరు, కణ చైతన్యం కీలకంగా పనిచేస్తాయి. సో శక్తిని పెంచి అలసటను తగ్గిస్తాయి. ఆహారం శక్తిగా మారుస్తూ మెటబాలిజాన్ని మద్దతు ఇస్తుంది అనమాట. అలాగే మెదడు మరియు నర్వస్ సిస్టమ్ మద్దతు, మూడ్, మెమరీ, ఫోకస్ మెరుగవుతాయి. నరాల ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. అలా రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. చూడండి, B9, B12 విటమిన్లు ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు అవసరం. సో ఇది
ఫోలిక్ యాసిడ్ అంటారు. ఇవన్నీ మనకి రక్త కణాలు అవి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే చర్మం చుట్టూ అదే చర్మం జుట్టు గోల్డ్ ఆరోగ్యం బాగుంటుంది. బయోటిన్ చర్మాన్ని విడిపించేందుకు, జుట్టు పెరుగుదలకు, నకాల దృఢతకు సహాయపడుతుంది అన్నమాట. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు వేగంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. సో మన జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది అనమాట. సో బి కాంప్లెక్స్ అనేది చాలా అవసరం. సో ఇది నీటిలో కరిగే విటమిన్ అనమాట. అలాగే విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇది ఒక శక్తివంతమైన నీటిలో కరిగే యాంటీ ఆక్సిడెంట్స్. ఇది కూడా నీటిలో కరుగుతుంది. ఇది ఇమ్యూనిటీ, చర్మ ఆరోగ్యం, కణజాల మరమ్మతుకు అవసరం. సో ఈ నీటిలో కరుగుతాయి ఈ విటమిన్స్ అనేవి. మనకి ప్రతిరోజు తీసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ తీసుకున్నప్పుడు అది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ మనకి డెఫిషియన్సీ వస్తుంది. సో ప్రతిరోజు మనం ఈ నీటిలో కరిగే విటమిన్లు తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వైట్ బ్లడ్ సెల్ పనితీరుని మెరుగుపరుస్తుంది. జలుబు కాలయోధిని తగ్గిస్తుంది. సో మనకి ఇప్పటివరకు జలుబుకి అయితే మందు ఏమీ లేదు కాబట్టి ఈ మన ఎవరి ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో దాని మీద ఈ జలుబు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే విటమిన్ సి తీసుకున్నామో మంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి జలుబు అనేది చాలా త్వరగా తగ్గుతుంది. అలా కలాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. సో మన శరీరం అంతా చెప్పుకున్నట్టు చర్మము లోపల ఉన్న అన్ని పార్ట్స్ కూడా కలజన్ తోటి తయారవుతాయి. సో చర్మం, లాలాజలం, జాయింట్స్ మరియు గాయాల మార్పుకు ముఖ్యమైనది. ఆ, సో ఇవన్నీ కూడా చర్మం, లాలాజనాలు, జాయింట్స్ ఇవన్నీ కూడా మన కొలజన్ తోటి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ గాయాల మార్పుకు ముఖ్యమైనది. సో మనకు కొలజన్ బాగా ఉత్పత్తి అయితే మన గాయాలు త్వరగా తగ్గిపోతాయి. అలా కణాల నష్టం నుంచి కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ నిర్మూలించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తగ్గిస్తుంది. అలాగే ఇనుము శోషణను మెరుగుపరుస్తుంది. మొక్కల ఆహారాల్లోని ఇనుము శరీరానికి శోషించేందుకు సహాయపడుతుంది. సో మనం ఏదైతే ఐరన్ తీసుకున్నామో అది మనకి బాగా అబ్జర్వ్ అవ్వాలంటే దాంతోపాటు సి విటమిన్ కూడా తీసుకోవాలి. సో ఇది మనకి హేల్డాటోలో సి విటమిన్ మనం తీసుకుంటున్నాం కాబట్టి అది మంచిగా అబ్జర్వ్ అవుతుంది. అలాగే మెదడు ఆరోగ్యానికి మద్దతు, న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తి భాగంగా పనిచేస్తుంది. మూడును సమతుల్యం చేస్తుంది అన్నమాట. అలాగే విటమిన్ డి3, కోలోకాల్సిఫెరాల్ అనేది ఒక కొవ్వులో కరిగే విటమిన్ అన్నమాట. ఇది శరీరానికి కాల్షియం మరియు ఫాస్ఫరస్ను శోషించేందుకు సహాయపడుతుంది. ఎముకల ఎముకలు, రోగనిరోధక శక్తి, శరీర ఆరోగ్యానికి ఇది అవసరం. ఎముకలు మరియు పళ్ళ ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. కాల్షియం శోషణ మెరుగుపరుస్తుంది. ఎముకలు బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. శరీర రక్షణ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. సో మన ఇమ్యూనిటీ బాగా బలంగా ఉండాలంటే విటమిన్ డి3 అనేది చాలా అవసరం. అలాగే కండరాలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. వృద్ధుల్లో పడిపోవడం తగ్గిస్తుంది. సో వయసు పెరిగే కొద్దీ డి విటమిన్ తగ్గిపోయి కండరాల్లో సత్తువ తగ్గిపోతుంది. తగ్గిపోయి ఒక వణుకు లాంటిది వస్తుంది. వాళ్ళు ఇలాగా దేన్నో దాని సహాయం తీసుకోకుండా నడవలేరు. వాళ్ళు పడిపోతూ ఉంటారు అనమాట. అలాంటి ప్రమాదం రాకుండా విటమిన్ డి3 అనేది కాపాడదు. సో కంపల్సరీగా విటమిన్ డి3 అనేది సప్లిమెంట్ చేసుకోవాలి. మన హెయిల్ డాట్ తీసుకోవడం వలన అన్ని విటమిన్తో పాటు డి3 కూడా రావడం జరుగుతుంది. అలాగే మానసిక ఆరోగ్యానికి మద్దతు, డిప్రెషన్ మరియు మూడ్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. సో విటమిన్ డి3 మనకి తగ్గితే వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వేరే వేరే సూసైడల్ థాట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడైతే మనం విటమిన్ డి3 సఫిషియెంట్గా మనం సప్లిమెంట్ చేసుకున్నామో వాళ్ళకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే హృదయం మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె మరియు శ్వాస వ్యవస్థకు మద్దతు ఇస్తుంది అన్నమాట. అలాగే విటమిన్ K2, సెవెన్ సెవెన్ అంటారు. ఇది విటమిన్ K2 7 లేదా MK7. మెనోక్వినాన్ 7 అనేది విటమిన్ K2 యొక్క అత్యంత శోషణకు అనుకూలమైన రూపం. సో MK4 అని ఉంటుంది, MK7 అని ఉంటుంది. MK7 అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఇది కాల్షియం నియంత్రణ, ఎముకల బలం మరియు గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకి బాగా ఉండాలి అంటే విటమిన్ K7 అనేది విటమిన్ K2లో 7 అనేది చాలా అవసరం అనమాట. అలా కాల్షియం సరైన రీతిలో ఉపయోగపడేలా చేస్తుంది. కాల్షియం దమనంలో కాకుండా ఎముకలు మరియు పళ్ళకు పంపించి కరిగిపోకుండా కాపాడుతుంది. సో మనం ఏదైనా బయట కాల్షియం టాబ్లెట్ తీసుకున్నాం, అయితే మనలోని విటమిన్ K2 సరిగా లేదు. అప్పుడు ఏమవుతుందంటే కాల్షియం మొత్తం దమనంలో తిరుగుతుంది తప్ప బోన్ మీద డిపాజిట్ అవ్వదు. సో మన అది వెళ్ళి బోన్ మీద డిపాజిట్ అవ్వాలంటే మనలోని విటమిన్ K2 ఉండాలన్నమాట. సో మనం ఎప్పుడైతే హెయిల్ డాటో తీసుకున్నామో మన దమనంలో ఉన్న కాల్షియం మొత్తాన్ని తీసుకెళ్ళి
బోన్ మీద డిపాజిట్ అయ్యేటట్టు చేస్తుంది. సో దమనంలోనే ఎక్కువ కాలం కాల్షియం కానీ తిరిగిందంటే మనకి బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో అలా రాకుండా మనం కాపాడుతుంది. సో మనం ఎప్పుడైతే హెయిల్ డాట్ తీసుకున్నామో మనం ఈ ఈ ప్రయోజనాన్ని మనం పొందుతాం. అలాగే ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. కాల్షియాన్ని ఎముకలపై కూర్చేలా చేయడంలో అవసరమైన ప్రోటీన్లను ఓస్టియోకాలసిస్ యాక్టివేట్ చేస్తుందన్నమాట. అలాగే గుండె మరియు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తనాళాల్లో కాల్షియం పెరిగిపోవడాన్ని అడ్డుకుని గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జాయింట్లు మరియు కండరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఎముకల నిర్మాణాన్ని బలపరిచి కదలికను మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ డితో కలిసి పనిచేస్తుంది. కాల్షియాన్ని అవసరమైన చోట నిల్వ చేసేందుకు సహాయపడుతుంది. సో మనం కాల్షియం తీసుకున్నాక అది బాగా డిపాజిట్ అవ్వాలంటే విటమిన్ D3 కూడా కావాలి. అలాగే విటమిన్ K2 కూడా కావాలన్నమాట. సో మనం ఎప్పుడైతే హెయిల్ డాట్ తీసుకున్నామో ఆ పరిస్థితులన్నీ ఆ వాతావరణం అంతా మనకు కూడా కల్పించి మనకి బాగా ఈ కాల్షియం అంతా వెళ్ళి మనకి బోన్ మీద డిపాజిట్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. కాల్షియం అనేది ముఖ్యమైన ఖనిజం. ఇది బలమైన ఎముకలు పళ్ళ నిర్మాణానికి అవసరం. అలాగే కండరాల కుదింపు, నరాల వ్యవస్థ కార్యకలాపాలు మరియు రక్తం గడ్డగట్టే ప్రక్రియలో కూడా ఇది పాత్ర పోషిస్తుంది. ఎముకలు మరియు పళ్ళను బలంగా ఉంచుతుంది. ఎముకలు గట్టితనం ఆరోగ్యానికి అవసరం. ఆస్టియోపొరోసిస్ ను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కండరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. గుండె కండరాలు సహా అన్ని కండరాలకు కుదింపుకు అవసరం. సో మన గుండె మనలోనే ఉన్న శక్తివంతమైన ఒక కండరం. సో అలా మనకి ఎందుకంటే మనకి టోటల్ బాడీ మొత్తానికి బ్లడ్ సరఫరా చేయాల్సింది గుండె కాబట్టి అది మంచి బలమైన కండరం అనమాట. దాన్ని సంకోచ వ్యాకోచాలు కలగడానికి కాల్షియం అనేది చాలా అవసరం. సో కాల్షియం లోపిస్తే మనకి హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి బోన్స్ పనితీరే కాదు. సో అందుకే మనకి ఎప్పుడైతే ఆర్ఓ వాటర్ అది తీసుకుంటామో మనకి స్ట్రోక్ అది వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. ఆ, నరాల సంకేతాల రవాణాకు సహాయపడుతుంది. మెదడు మరియు శరీర భాగాల మధ్య సమాచార మార్పిడిలో పాత్ర పోషిస్తుంది. సో ఇది చూడండి, కాల్షియం అనేది ఈ సిగ్నలింగ్ వ్యవస్థకు కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సమాచార మార్పిడిలో పాత్ర పోషిస్తుంది. అలా రక్తం గడ్డగట్టే ప్రక్రియలో పాల్గొంటుంది. గాయాల సమయంలో రక్తనాళం మూసుకుపోయే ప్రక్రియలో ఉపయోగపడుతుంది అనమాట. సో విటమిన్ K ఉంటే త్వరగా రక్తం గడ్డగడుతుంది అంటారు కదా, ఇదే విటమిన్ K ఉంటే ఆ కాల్షియంని ఉపయోగించి ఆ రక్తం గడ్డగట్టే ప్రక్రియలో బాగా ఉపయోగిస్తుంది అనమాట. అలాగే హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడుతుంది. కొన్ని హార్మోన్లు మరియు ఎంజైమ్లు విడుదల కావడంలో సహాయపడుతుంది. అలాగే మెగ్నీషియం అనేది శరీరంలో 300కి పైగా జీవక్రియల్లో పాల్గొనే అవసరమైన ఖనిజం. ఈ శక్తి ఉత్పత్తి, కండరాల పని, నరాల వ్యవస్థ మరియు ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. శక్తి ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఆహారాన్ని శక్తిగా మార్చే ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తుంది. అలాగే కండరాల నెమ్మదిని ప్రోత్సహిస్తుంది. కండరాల సంకోచాలను నియంత్రించి స్పా స్పాజంలు మరియు క్రాంపులు అరికడుతుంది. సో కండరాలు బీసిపోవడం, అలా క్రాంపులు రావడం, చాలా మందికి రాత్రులు పడుకున్నప్పుడు ఆ, కాళ్ళు బిగిసిపోతూ ఉంటాయి కండరాలు. లేదా కొంతమందికి ఇలా వేళ్ళు ఈ పక్క తిరిగిపోతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ రాకుండా మనకి మెగ్నీషియం అనేది కాపాడుతుంది అనమాట. అలా నరాల వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. మెదడు మరియు శరీర భాగాల మధ్య సంకేతాల మార్పిడిలో సహాయపడుతుంది. సో ఇది కూడా మనకి సిగ్నలింగ్ వ్యవస్థలో బాగా పనిచేస్తుంది మెగ్నీషియం. అలా ఎముకల బలాన్ని పెంచుతుంది. కాల్షియం మరియు విటమిన్ Dతో కలిసి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో ఎముకల ఆరోగ్యానికి విటమిన్ D, కాల్షియం, K2తో పాటు మనకి మెగ్నీషియం కూడా చాలా అవసరం అనమాట. సో ఈ మెగ్నీషియం కూడా మనకి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది. గుండె వేగాన్ని మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. సో మెగ్నీషియం లోపం ఉంటే మనకి గుండె వేగం పెరిగిపోవడం కానీ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన మెగ్నీషియం సఫిషియెంట్గా ఉందో లోపల ఈ గుండె వేగాన్ని మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బీపీని కూడా మనకి కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. అలాగే జింక్ అనేది ఒక ముఖ్యమైన ట్రేస్ ఖనిజం. ఇది రోగనిరోధక శక్తి, గాయాల మాన్పు, DNA ఉత్పత్తి మరియు కణాల పెరుగుదలకు అవసరం. సో జింక్ అనేది చాలా తక్కువలో మోతాదులో కావాల్సిన మినరల్ అనమాట బాడీకి. ఇది ఎక్కువ ఉంటే మళ్ళీ మనకి టాక్సిక్ అవుతుంది. సో ఇమ్యూనిటీ బలోపేతం చేస్తుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ రక్షిస్తుంది. సో మనం హైడ్రాటో తీసుకున్నాక మళ్ళీ వేరేది ఏదైనా జింక్ సంబంధించి తీసుకుంటున్నాం అంటే డోసేజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో గాయాలు త్వరగా మానడంలో సహాయపడుతుంది. తెగిన గాయాలు, కారిన గాయాలు మార్పు వేగవంతం చేస్తుంది.
అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది, అలాగే పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, పురుషుల్లో టెస్టోస్టెరాన్ మరియు వీర్య నాణ్యతను పెరుగుతుంది. సో మన జింక్ అనేది మన మేల్స్ తాలూకా ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. అలా రుచి మరియు వాసనలో శక్తినిస్తుంది. రుచి వాసన తెలుసుకునే శక్తి అవసరం. సో మనకి ఈ కోవిడ్లో మన రుచి ఆ, వాసన కోల్పోవడం జరిగింది. సో మనకి ఇలాగ జింక్ కోల్పోవడం వల్ల మన ఇది వచ్చిందనమాట. సో వాపును తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అలాగే కంటి ఆరోగ్యం తోడ్పడుతుంది, రాత్రిపూట చూపు తగ్గిపోవడం, మాక్యులర్ డీజనరేషన్ నుంచి రక్షిస్తుంది. సో వయసుతో పాటు కంటి చూపు తగ్గిపోతుంటుంది చాలా మందికి. సో మన జింక్ అనేది అలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది అనమాట. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, మానసిక స్పష్టతను సహాయపడుతుంది, అలాగే బ్లడ్ షుగర్ నియంత్రణ, ఇన్సులిన్ పనితీరులో సహాయం చేస్తుంది. సో ఎవరికైతే జింక్ లోపం ఉందో, ఆ, ఎవరైతే టైప్ 2 డయాబెటీస్లో ఉన్నారో వాళ్ళకి జింక్ సరిగా ఉందా లేదా. సో మల్టీవిటమిన్తో పాటు మనం ఎప్పుడైతే హెయిల్ డాటో తీసుకున్నామో, సో మళ్ళీ మనకి ప్యాంక్రియాస్ అనేది బాగా పనిచేసి ఆ కణాలన్నిటిని రిపేర్ చేసి మనకి ఇన్సులిన్ పనితీరులో సహాయం చేస్తామన్నమాట. అలాగే శరీర వృద్ధికి అవసరం, బాల్య దశ కిషోర దశ కోలుకునే సమయంలో జింక్ అనేది చాలా అవసరం ఉన్నాం. సో మనం హెయిల్ డాట్ ఎప్పుడు తీసుకున్నామో మనకి మన ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనకు అందుతాయి. అలాగే సెలీనియం, సెలీనియం అనేది శక్తివంతమైన ట్రేస్ ఖనిజం. ఇది మెటబాలిజం, థైరాయిడ్ ఆరోగ్యం మరియు రోగ నిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఈ జింక్ కానీ ఈ సెలీనియం కానీ ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ యాక్సిస్ అంటారండి. సో థైరాయిడ్ మనకి ఈ గొంతు దగ్గర ఉంటుంది. థైరాయిడ్, పిట్యూటరీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా పనిచేయాలంటే ఈ జింక్, సెలీనియం ఇవన్నీ కూడా మనకి రోజు తగు మోతాదుల్లో అందించాలి. సో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది, అలాగే ఇమ్యూనిటీ పెంచుతుంది, శరీరాన్ని వైరస్లు ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది, థైరాయిడ్ ఫంక్షన్కి అవసరం, థైరాయిడ్ హార్మోన్ల నిర్మాణానికి తోడ్పడుతుంది, అలాగే హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆర్టరీల వాపు ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆ, అలాగే పురుషుల్లో ఫెర్టిలిటీని పెంచుతుంది, ఆరోగ్యకరమైన వీర్యోత్పత్తిని సహాయపడుతుంది, అలాగే మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, మానసిక మాంద్యం, అల్జిమర్స్ ముప్పు తగ్గుతుంది. సో ఈ మతిమరుపు అనేది అలాంటివన్నీ రాకుండా సెలీనియం అనేది కాపాడుతుంది అనమాట. అలాగే వాపును తగ్గిస్తుంది, దీర్ఘకాలిక వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సో లాంగ్ ఇన్ఫ్లమేషన్ ఎవరికైతే ఉందో, సో మనకి సెలీనియం అనేది బాగా నియంత్రిస్తుంది అన్నమాట. అది మనం హెయిల్ డాట్ మనం తీసుకోవడం వలన ఈ బెనిఫిట్స్ అన్ని తీసుకోవచ్చు. అలా క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది, కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించవచ్చు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో యూవీ రేస్ డ్యామేజ్ నుంచి మనం కాపాడుతుంది అనమాట ఈ సెలీనియం అనేది. అలా డీటాక్సిఫికేషన్ సహాయపడుతుంది, కాలేయంలోని విషాలను తొలగించడంలో తోడ్పడుతుంది. సో కాలేయం అనేది మనకి చాలా వర్క్ చేస్తుంటుంది అన్నమాట. మనం తీసుకునే ఆహారంలో మొత్తం టాక్సిన్స్ అన్నిటిని ఆ, బయటికి పంపించడానికి. సో అందులో మనకి సెలీనియం అనేది మనకి లివర్కి హెల్ప్ చేసి బాగా డీటాక్సిఫికేషన్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అలాగే కాపర్, కాపర్ అనే శరీరానికి అవసరమైన ట్రేస్ మినరల్. ఇది రెడ్ బ్లడ్ సెల్ తయారీలో ఎముకలు, నరాలు, హృదయ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. సో చూడండి, మనం ఏదైతే ఐరన్ తీసుకున్నాం, ఇందాక మనం చెప్పుకున్నట్టు సి విటమిన్ ఎలాగైతే మనకి ఈ ఐరన్ అబ్జార్ప్షన్కి ఎంత అవసరమో, అలాగే కాపర్ కూడా మనకు అవసరం అంట. సో ఇనుమును శోషించడంలో సహాయపడుతుంది. సో రక్తహీనత నివారణకు అవసరం. సో మనం ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే ఈ కాపర్ అనేది సఫిషియెంట్గా మన శరీరంలో లేకపోతే అది శోషించదు అనమాట. సో మనం తీసుకునేదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో మనం ఆ, ఆ, ఒక సప్లిమెంట్ మనం తీసుకుంటున్నాం అంటే అది మన శరీరంలోకి అబ్జర్వ్ అయ్యేటట్టు దానికి కావాల్సిన వాతావరణం అంతా కూడా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనకి హెయిల్ డాటో అనేది సో ఆ, ప్రతి న్యూట్రియంట్ మన శరీరంలో అబ్జర్వ్ అయ్యేటట్టు ఆ ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేసి సో ఈ న్యూట్రియంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మన శరీరంలోకి అన్ని కూడా బాగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. అలాగే ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది, శరీర రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది, నర్వస్ సిస్టమ్కి అవసరం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలాజన్ మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సి విటమిన్ అనేది కొలాజన్ ఉత్పత్తిలో సహాయం పడుతుంది. అలాగే కాపర్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మెలనిన్ ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది. మెలనిన్ అంటే అది ఒక హార్మోన్, అది మన శరీరం తాలూకా రంగుని మన ఓవరాల్ రంగుని అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అలాగే ఎముకల బలాన్ని పెంచుతుంది, ఎముక సాంద్రతను కాపాడుతుంది, శక్తి ఉత్పత్తికి సహాయం చేస్తుంది, మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరుస్తుంది,
అలా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. అలాగా హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, హృదయం రక్తనాళాలకు మద్దతు ఇస్తుంది, గాయాల మాన్పులో సహాయపడుతుంది, కణాల పునరుత్పత్తి కోసం అవసరం. సో మనలో రోజు కూడా ఎన్నో కణాలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి. సో అలాంటి కణాల పునరుత్పత్తి కోసం ఈ కాపర్ అనేది చాలా అవసరం. అలాగే థైరాయిడ్ ఫంక్షన్ నియంత్రిస్తుంది, హార్మోన్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. సో మనకి థైరాయిడ్ బాగా పని చేయాలంటే కాపర్ కూడా చాలా అవసరం అనమాట. అలా క్రోమియం అనే శరీరానికి స్వల్పంగా అవసరమైన ట్రేస్ మినరల్. ఇది కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు మెటబాలిజంలో భాగం అవుతుంది. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో మనలో అందరిలో కూడా క్రోమియం డెఫిషియన్సీ ఉంటే టైప్ 2 డయాబెటీస్ మందులు తీసుకున్నా సరే అది కంట్రోల్లోకి రాదు, ఎందుకంటే ఈ క్రోమియం డెఫిషియన్సీ వల్ల. సో మనం ఎప్పుడైతే ఈ టైప్ 2 డయాబెటీస్ ఉందో వాళ్ళు హెల్ వాళ్ళ మెడికేషన్ తీసుకుంటూ మనం ఈ ఎల్డాటో యూజ్ చేస్తే నెమ్మదిగా ఆ, ప్యాంక్రియాస్ తాలూకా కణాలను అన్నిటిని రిపేర్ చేసి మళ్ళీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేట్ చేయడంతో మన టైప్ 2 డయాబెటీస్ నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. సో ఆ బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది, గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేందుకు ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది, కణాలు ఇన్సులిన్ మెరుగ్గా స్పందించేలా చేస్తుంది. బరువు నియంత్రణ సహాయపడుతుంది, ఆకలి తగ్గించడం, ఆహారం పట్ల కోరికను నియంత్రించడం కూడా అవుతుంది. సో ఎవరైతే ఒబేసిటీ అవుతున్నారో మనం హెయిల్ ఆటో తీసుకోవడం వలన ఈ ఆహారం పట్ల ఆకలి తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల మనం ఆ, ఆ, మన కొవ్వు అంతా తగ్గేటట్టు మనకి అవుతుంది అనమాట. అలాగే మెటబాలిజం పెంచుతుంది. సో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు మార్పిడిలో భాగం అవుతుంది. సో మనకి ఏ అయితే నిల్వ ఉండిపోయిన కొవ్వులు ఇవన్నీ అయితే ఉన్నాయో వాటిని త్వరగా శక్తిగా మార్చుకునేట్టు చేస్తుంది అనమాట. అలాగే చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి లిపిడ్ ప్రొఫైల్ని ప్రోత్సహిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సో ఈ హెచ్డిఎల్ ఎక్కువ మంచిది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎల్డిఎల్ మనకి శరీరంలో దమనంలో అలా తిరుగుతున్నప్పుడు దాన్ని పట్టుకుని బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఈ బ్లాకేజెస్ అయ్యే రిస్క్ అనేది తగ్గుతుంది. అలా కండరాల ఎదుగుదలకు సహాయం, పోషకాలు కండరాలకు చేరడానికి సహాయపడుతుంది, శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. వ్యాయామంతో కలిపి వాడితే శరీరం కొవ్వు తగ్గించవచ్చు. సో మనం ఎవరైతే జిమ్ చేయడం లేకపోతే వాకింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నామో మనం డైలీ హెయిల్ ఆటో తీసుకొని మనం చేయడం వలన మనం త్వరగా మన కొవ్వు నిల్వలను తగ్గించుకోవచ్చు. అలాగే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మూడు ఏకాగ్రత సమస్యలను నియంత్రిస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ నిర్వహణలో సహాయం, క్రోమియం లోపం ఉన్న వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ను మెరుగుపరుస్తుంది. సో టైప్ 2 డయాబెటీస్ ఎవరికి ఉందో వాళ్ళు మనం హెయిల్ ఆటో సిఫార్సు చేయడం వలన వాళ్ళకి ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి కాకపోతే 3 to 6 months వాడాలని చెప్పాలి. అదే ఎక్కువ ఎప్పటి నుంచో అనుకుంటే కనీసం ఒక సంవత్సరం వాడమని చెప్పాలన్నమాట. అలాగే లైకోపైనిన్ అనేది టమాటాలు మరియు ఇతర ఎర్ర ఫలాల్లో ఉండే సహజమైన ఎర్ర రంగు పదార్థం. ఇది శరీర కణాలకు హానికరమైన రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. సో చూడండి, ఇది కలర్స్ ఉన్న ఫ్రూట్స్ మనం తీసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా 7 కలర్స్ ఉన్న వెజిటేబుల్స్, 7 కలర్స్ ఉన్న ఫ్రూట్స్ మనం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో అయితే అది మనకు సాధ్యం కాదు. సో మనం ఎప్పుడైతే హెయిర్ ఆటో తీసుకున్నామో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మనం పొందొచ్చు. సో ఈ కలర్ ఎలా పనిచేస్తుంది చూడండి, బలమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి సెల్ రక్షణను పెంపొందిస్తుంది. అలాగే హృదయ ఆరోగ్యానికి మద్దతు, కొలెస్ట్రాల్ను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, చర్మాన్ని రక్షిస్తుంది. ఎలాగా అంటే యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడి ఆరోగ్యంగా మెరుస్తూ ఉండే చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చూపును మెరుగుపరచడంలో మరియు వయసుతో వచ్చే కంటి సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. సో అలాగే మనకి బీటా కెరోటిన్. సో మనం చెప్పుకున్నాం కదా, మన ఏ విటమిన్ అనేది రెండు రకాలుగా మనకి ఆ, లభ్యం అవుతుంది. సో అందులో మనకి బీటా కెరటిన్ అనేది వెజ్ సోర్స్. సో మనదంతా వేగన్ ప్రొడక్ట్సే కాబట్టి ఇందులో మనకి ఎటువంటి నాన్ వెజ్కి సంబంధించి ఉండదు. సో బీటా కెరటిన్ అనేది ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్లో ఉండే ఎరుపు, నారింజ రంగు రసాయనం. ఇది విటమిన్ ఏకి ముందు స్థాయి రూపం. సో ఇదే మనకి లోపలికి వెళ్ళాక విటమిన్ ఏగా మార్పు చెందుతుంది అనమాట. అంటే శరీరం దీన్ని అవసరమైనప్పుడు విటమిన్ ఏగా మార్చుకుంటుంది. సో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రాత్రిపూట చూపు సమస్యలు తగ్గించి మొత్తం దృష్టిని మెరుగుపరుస్తుంది. సో ఎవరికైతే రేచీకటి ఇలాంటి సమస్యలు
రాకుండా మనకి ఈ బీటా కెరోటిన్ అనేది కాపాడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, సెల్స్ను హానికరమైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తుంది. సో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మాన్ని పొడిబారకుండా ఉంచి సూర్యకాంతి కారణంగా జరిగే హానిని తగ్గిస్తుంది. అలాగే శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, ఊపిరితిత్తుల కణాలను రక్షించడంలో సహాయపడుతుంది అనమాట. సో మనకి హెయిర్ డాటో తీసుకోవడంలో అద్భుతంగా బీటా కెరోటిన్ మనకి లోపలికి వెళ్ళి, అంటే మనకి కలర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలర్స్ ఫ్రూట్, అన్ని కలర్ వెజిటేబుల్స్ మనం తీసుకోలేము. సో మన బీటా కెరోటిన్ మనకి లోపలికి వెళ్ళడం వల్ల మనం ఈ అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుతాం అన్నమాట. సో హెయిర్ డాటో మనం ప్రతిరోజు తీసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఆస్టాక్స్ ఆస్టాక్సంతిన్. సో ఆస్టాక్సంతిన్ అనేది ఆల్గేలో సహజంగా లభించే ఎరుపు పిగ్మెంట్. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. శ్రమ మత్స్యాలంటే లోపల మనకి ఏదైతే ఈ పీతలు, ఈ షిమ్స్, ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటి కొన్ని చేపలకి కూడా రంగులు వస్తుంటాయి, గులాబీ రంగు వస్తుంటుంది. ఇదంతా కూడా దీని పిగ్మెంట్ వల్లనే వస్తుంది అనమాట, నీటిలో ఉంటాయి కాబట్టి. అలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ తగ్గించి సెల్స్ని రక్షించడంలో విటమిన్ సి, ఈ కంటే బలంగా పనిచేస్తుంది. సో విటమిన్ సి, విటమిన్ ఏ ఇప్పటి వరకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనుకున్నాం. ఈ ఆస్టాక్సంతిన్ అనే ఆ, ఎరుపు పిగ్మెంట్ ఏదైతే ఉందో అది వాటికంట మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అనమాట. కంటి ఆరోగ్యానికి మద్దతు, యూవీ రేడియేషన్ వల్ల కళ్ళకు కలిగే హానిని తగ్గించి కంటి అలసటని తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని రక్షిస్తుంది, చర్మానికి సాగే గుణం పెంచి ముడతలు తగ్గించి సూర్యకాంతి వల్ల జరిగే హానిని నిరోధిస్తుంది. అలాగే కండరాల శక్తిని పెంచుతుంది, శారీరక శ్రమ తర్వాత వచ్చే నొప్పులను తగ్గించి త్వరగా కోలుకునేలా సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరిచి రక్తనాళాల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఉంచుతుంది అనమాట. సో మనకు అలాగే ఈ సోరియాసిస్ నుంచి మంచి రిజల్ట్స్ అయ్యి రావడానికి ఇదే కారణం అనమాట. సో మనకి ఎప్పుడైతే హెయిర్ డాటో తీసుకున్నామో మనకి ఇంత అద్భుతమైన ప్రయోజనాలు అనేవి తీసుకుంటాం. అలాగే ల్యూటిన్. ల్యూటిన్ అనేది ఆకుపచ్చ కూరగాయల్లో ఉండే కనిపించే కెరోటనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ముఖ్యంగా కంటి ఆరోగ్యం కోసం ప్రాచుర్యంలో ఉంది. సో కంటి ఆరోగ్యం రక్షిస్తుంది, బ్లూ లైట్ మరియు యూవీ కాంతి నుంచి కంటిని కాపాడుతుంది. సో మనం ప్రతిరోజు మనం ఇప్పుడు కూడా సెల్లోనో లేకపోతే ఈ మా ల్యాప్టాప్లోనే మన ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. సో మన ఈ జరిగిన 1 అవర్ కూడా మనం స్క్రీన్ చూస్తూ ఉంటుంది. సో దాని నుంచి మనకు వచ్చే బ్లూ లైట్ అంతా కూడా మన కంటి మీద పడతా ఉంటుంది. సో దాన్ని మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడం మనకు రోజు మనం ఏం చేయాలంటే హెయిల్ డాటో తీసుకొని మనం ఈ సెషన్ కూర్చోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఈ కంటి బ్లూ లైట్ నుంచి వచ్చే బ్లూ లైట్ వచ్చి మన కంటిని పాడు చేసే దీన్ని మనం రక్షించుకోవచ్చు అనమాట. అలాగే వృద్ధాప్య కంటి దెబ్బతినే సమస్య. సో ఏంటి సో వయసు వలన వచ్చే కంటి సమస్యల నుంచి తగ్గిస్తుంది అనమాట. అలాగే దృష్టిని మెరుగుపరుస్తుంది, స్పష్టత మరియు కాంట్రాస్ట్ పెరుగుతుంది. సో ఈ ల్యూటిన్ అనేది ప్రత్యేకంగా ఈ కంటి కోసమే ఉన్న ఒక పదార్థం అనమాట, సప్లిమెంట్. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఈ హెయిర్ డాటో తీసుకోవడం వల్ల మన కంటి ఆరోగ్యం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో కంటి అలసటను తగ్గిస్తుంది, కంప్యూటర్ మొబైల్ వాడేవారికి ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ నిరోధిస్తుంది, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది, వృద్ధాప్య లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతకు సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తనాళాల్లో ఆక్సిడేటివ్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించి ఆ, మన శరీర వాపును తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ రక్షణ ద్వారా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. సో మన ఇమ్యూనిటీని అనేది బాగా బలోపేతం చేస్తుంది ల్యూటిన్. సో మన ఐ ఆ, ఐకి మనం ఏమీ శ్రద్ధ తీసుకోవట్లేదు ప్రతిరోజు, కానీ మనం ఈ ఐఎల్ డాటో తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన ఐ కూడా కాపాడబడుతుంది. అలాగే జియాక్సాంతిన్. సో ఇది కూడా మన కంటి కోసం ఉన్న ఒక సప్లిమెంట్. అలాగే జియాక్సాంతిన్ అనేది కెరటనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మొక్కజొన్న, ఎర్ర మిరపకాయలు, పాలకూర వంటి రంగురంగుల కూరగాయల్లో లభిస్తుంది. ఇది కంటిలోని మాక్యులా భాగంలో నిల్వ ఉండే ముఖ్యమైన పోషకాల్లో ఒకటి. సో మనకి ఈ ఎక్స్ట్రాక్ట్ మనం ఎలా తీసుకోవడం వలన మన శరీరం బాగా శోషించుకుంటుంది. సో కంటి మాక్యులా రక్షణ, హానికరమైన బ్లూ లైట్ను శోషించి కంటిని కాపాడుతుంది. సో మనకి ఏదైతే రెటీనా ఉందో మధ్యలో మనకి ఈ జియాక్సాంతిన్ అనేది నిల్వ చేయబడుతుంది. సో దీనివల్ల మనకి ఈ ఏదైతే మనకి బ్లూ లైట్ వచ్చినప్పుడు దాని నుంచి మనం కాపాడడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే మాక్యులర్ డీజనరేషన్ నివారిస్తుంది, వయసుతో కలిగే దృష్టి కోల్పోవడానికి తగ్గిస్తుంది.
అలాగే నైట్ విజన్ మెరుగుపరుస్తుంది. సో మనకి చీకట్లో కూడా కళ్ళు కనబడేటట్టు చేస్తుంది అనమాట ఇది. సో హెయిల్ ఆటో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోండి చీకట్లో కూడా మనకు కనబడుతుందా లేదా అనేది. సో అలాగే కంటి అలసటను తగ్గిస్తుంది. ఎక్కువసేపు స్క్రీన్ వాడే వారికి మంచిది. సో మన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైతే ఐటీ జాబ్లో అవి చేస్తూ ఉంటారో సో వాళ్ళందరూ స్క్రీన్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఐ అనేది బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. సో దాని నుంచి మనకి రిలాక్స్ కోసం మనం ఎప్పుడైతే హెయిల్ ఆటో తీసుకున్నా మనకి కళ్ళు అలసిపోకుండా ఉంటాయన్నమాట. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. కణజాలాన్ని రక్షిస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపశక్తిని పెంచుతుంది. చర్మాన్ని యూవి కాంతి నుంచి రక్షిస్తుంది. అలాగే కాంట్రాస్ట్ సెన్సిటివిటీని పెంచుతుంది. సో మనకి చాలా మంది రంగుల మధ్య తేడా కనబడదు. సో మనం ఎప్పుడైతే హెయిర్ డాట్ తీసుకున్నామో మళ్ళీ వాళ్ళకి రంగుల మధ్య తేడా బాగా స్పష్టంగా కనిపించేది చేస్తుంది అన్నమాట. అలాగే కంటి లెన్స్ దుర్బలతను తగ్గిస్తుంది. సో కంటిలో ఉన్నది ఏదైతే మనకి ఈ లెన్స్లు ఉన్నాయో ఆ లెన్స్ ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే ల్యూటిన్తో కలిపి వాడితే చాలా మంచిది. సో మనకి ఎప్పుడైతే ఈ ల్యూటిన్ జియాక్సాంతిన్ మన హెయిర్ డాట్ ఉన్నాయో మన కంటి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఇంప్రూవ్ చేయబడుతుంది అనమాట. సో అలాగే ఎల్ థియానైన్ అనేది ఆకుపచ్చ టీ ఆకుల్లో సహజంగా ఉండే అమైనో ఆమ్లము. ఇది మత్తు రాకుండా మానసిక శాంతి మరియు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సో మన వాళ్ళు అందుకే మన టీ తాగి నిద్ర రాదు అంటూ ఉంటారు. సో దానికి కారణం ఏంటంటే ఎల్ థియానైన్ అన్నమాట. సో ఆరోగ్యకరమైన నిదానత శాంతియుతమైన భావాన్ని కలిగించి జిఏబిఏ మరియు సెరోటోనిన్ వంటి బ్రెయిన్ కెమికల్స్ను పెంచుతుంది. అలాగే మానసిక స్పష్టత మరియు ఏకాగ్రతను పెంచుతుంది. కెఫిన్తో కలిపినప్పుడు ప్రత్యేకంగా దృష్టి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో ఇది మనకి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో మనం తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. సో మనకి హెయిల్ డాటో అనేది మనకి ఇది కూడా మనకి ఇవ్వడం వల్ల మనకు నిద్ర పట్టడాన్ని సులభతరం చేసి నిద్రలో లోతైన దశలను మెరుగుపరుస్తుంది. సో ఇక్కడ మన నిద్ర పట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది హెల్తీ అనేది. అలాగే మానసిక అలసటను తగ్గిస్తుంది. దీర్ఘకాలం మానసిక శ్రమ చేసినప్పుడు మస్తిష్కాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. సో శారీరక శ్రమే కాదు ఈ రోజుల్లో మానసిక శ్రమ ఎక్కువైంది కాబట్టి మనసుతోటి పనిచేసేదే ఎక్కువైంది ఆలోచనతోటి. సో ఇలా అలా పనిచేసి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా హెడేక్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే హీలర్తో తీసుకున్నాం మనకి ఈ హెడేక్ అది కూడా బాగా తగ్గుతుంది అనమాట. అలాగే హృదయ ఆరోగ్యాన్ని మద్దతు రక్తపోటు నియంత్రించడంలో సహాయపడవచ్చు. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏదైతే బీపీ ఉందో బీపీని కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఆ, ద్రాక్ష గింజల రసం ఎర్ర ద్రాక్ష గింజల నుండి తయారవుతుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఓపీసీస్ అంటే ఒలిగోమెరిక్ ప్రో యాంథోసైనిడిన్స్ అనేది అధికంగా ఉంటాయన్నమాట. ఇవి శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తాయి. సో మనం అందరం ఆక్సిజన్ పీల్చుకుని బతుకుతూ ఉంటాం కాబట్టి కణాలన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతాయి అనమాట. సో దానివల్ల మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవే తర్వాత మనకి క్యాన్సర్ కణాలుగా మారిపోతూ ఉంటాయి. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని బాగా కా నుంచి మనకి బాగా కాపాడుతుంది అనమాట ఈ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణ ఫ్రీ రాడికల్స్ నిర్వీర్యం చేసి సెల్యులార్ హెల్త్ను మెరుగుపరుస్తుంది. సో చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. కలజన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని సాగే గుణంలో ఉంచుతుంది. ముడతలు తగ్గుతాయి. సో ఈ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎప్పుడైతే తీసుకున్నామో ఇది కూడా మన కొలెజన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మడతలు కూడా తగ్గుతాయి అన్నమాట. అలాగే రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. రక్తనాళాలను బలోపేతం చేసి సక్రమ రక్త ప్రసరణ పెంచుతుంది. హృదయ ఆరోగ్యం పీరియడ్ హెల్త్కు ఉపయుక్తం. సో లేడీస్లో కూడా మనకి ఈ పీరియడ్ హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే హార్మోన్ సమతుల్యత ఈస్ట్రోజన్ స్థాయిని సమతుల్యం చేసి పిఎంఎస్ లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ సమతుల్యత సహాయపడుతుంది. సో లేడీస్లోని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ మరియు ఆక్సిడేటివ్ లోడ్ను తగ్గించి రక్షణ శక్తిని బలపరుస్తుంది. సో మనకి ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అదంతా తగ్గించి మన ఇమ్యూనిటీని బాగా మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేది ఆకుపచ్చ టీ ఆకుల రసం. ఇది ముఖ్యంగా ఈసీజీసీ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్తో సమృద్ధిగా ఉంటుంది. సో మెటబాలిజాన్ని పెంచుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధి ఆక్సీకరణ మలినాలను నివారిస్తుంది. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకం దృష్టి మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అలాగే హృదయ ఆరోగ్యం కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
అలాగే డిటాక్స్ సహాయం శరీరంలో విషాలను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది, శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. సో ఇందాక ప్రత్యేకంగా హెల్తీ అని నేను చూసాము. అలాగే ఇప్పుడు మనం గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ లో కూడా మనకి ఈ ఏసీజీసీ అనేది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ తో సమృద్ధిగా ఉంటుంది. సో మనం ఈ లాభాలన్నీ కూడా మనం పొందొచ్చు. మనం హెయిల్డ్ ఎప్పుడైతే రోజు తీసుకున్నామో మనం శరీరానికి మంచి పోషణ అందించిన వాళ్ళు అవుతాం. అలాగే రిజర్వేట్రాల్ అనేది ద్రాక్ష పళ్ళు ఏవైతే ఉన్నాయో దాని తొక్కలు ఉన్నాయో, ఆ, బెర్రీలు, వేరుశెనగలో కనబడే సహజమైన పాలీఫినాలిక్, ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలతో ప్రసిద్ధి చెందింది. సో మనం యాంటీ ఏజింగ్ లోకి వెళ్తామండి. మన హెయిర్ డాక్టర్తో క్రమం తప్పకుండా మనం అలా 3 మంత్స్ టు 6 మంత్స్ వాడామంటే మనం మంచి యవ్వనంలోకి వెళ్ళిన మన చర్మం అంతా కూడా బాగా మెరుస్తూ ఉంటది అనమాట. సో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటు నియంత్రణ తగ్గించడంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. సో ఈ కొలెస్ట్రాల్ అనేది మనకి ఎంత ఉండాలో అంత ఉండాలి. ఎల్డిఎల్ చెడ్డది కాదనేది మరీ తక్కువ ఉండకూడదు, హెచ్డిఎల్ మంచిదని అది మరీ ఎక్కువ ఉండకూడదు అనమాట. సో రెండు కూడా నియంత్రించిన స్థాయిల్లో ఉండాలి. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సెల్స్ను రక్షిస్తూ ఫ్రీ రాడికల్స్ వలన కలిగే హానిని తగ్గిస్తుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, వయసుతో వచ్చే మెదడు నీరసతను నివారించవచ్చు. సో మనకి ఏదైతే ఏజింగ్ వలన వచ్చే బ్రెయిన్ మనం నీరసం అయిపోవడం, అంటే ఆలోచించే తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మరి అవుతూ ఉంటాయో మనం హెయిల్ డాటో తీసుకోవడం వలన ఈ రిజర్వేట్రాల్ ఏదైతే ఉందో మనకి ఎన్నటి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణకు మద్దతు. సో ఇన్సులిన్ శరీరం స్పందించే విధానాన్ని మెరుగుపరచవచ్చు. సో ఇది కూడా ప్యాంక్రియాస్ పనితనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో బయట రిజర్వేట్రాల్ అనేది చాలా కాస్ట్లీతో కూడిన సప్లిమెంట్ కింద అమ్ముతున్నారు. సో మనకి ఏదైతే మనకి ఈ ఎక్స్ట్రాక్ట్ అనేది మన హెయిల్ డాట్ వాళ్ళు ఇచ్చారో మనకు అద్భుతంగా ఈ ప్రయోజనాలన్నీ మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆల్ఫా ఆల్ఫా. ఆల్ఫా ఆల్ఫా అనేది విటమిన్లు, ఖనిజాలు మరియు క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండే ఔషధ మొక్క. సో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గుతుంది. సో చూడండి మనకి ఈ క్లోరోఫిల్ ఏదైతే ఉందో అది మనకి బాగా ఈ మలబద్ధకం నుంచి బయటికి తీసుకొస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, కణాలని ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. అలాగే మెనోపాజ్ సమయంలో హార్మోన్లు సమతుల్యం చేస్తుంది. అలా క్లోరోఫిల్ కాలేయం మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సో క్లోరోఫిల్ చూడండి మనకి ఎంత బాగా డీటాక్సిఫికేషన్ చేస్తుంది అన్నమాట, బ్లడ్ని మరియు లివర్ని. అలాగే అశ్వగంధ. సో అశ్వగంధ గురించి మనందరికీ తెలుసు. సో అశ్వగంధ అనేది ఆయుర్వేదంలో వాడే ఒక శక్తివంతమైన ఔషధ మొక్క. ఇది శరీరానికి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఇస్తుంది మరియు సహజ డీటాక్స్ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. శరీరాన్ని సెల్ స్థాయిలో శుద్ధి చేయడంలో ఇది సహాయపడుతుంది. సో మనకు మన హెల్త్కి అందించే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి ఏంటంటే సెల్ నుంచి మనకి రిపేర్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో అందులో మనకి అశ్వగంధ అనేది మెయిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే హెయిల్ డాటో తీసుకున్నామో మన సెల్స్ అన్ని కూడా చాలా సంతోషిస్తాయి. సో ఎప్పుడైతే మన సెల్ న్యూట్రిషన్ మనకి ఇచ్చామో మనకి సెల్ నుంచి మనకి రూట్ నుంచి రిపేర్ చేసుకునే అవకాశం మనం శరీరానికి ఇస్తాం. శరీరమే ఒక మంచి పెద్ద డాక్టర్ అండి మనకి. ఆ, మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, అంటే మనకి శరీరానికి తనకు తాను రిపేర్ చేసుకునే కెపాసిటీ శరీరానికి ఉంది. కాకపోతే దానికి అనువైన వాతావరణాన్ని అంతా మనం కల్పించాలి, దానికి కావాల్సినవి అన్ని అందించాలి. చేస్తే శరీరం దానికి అదే రిపేర్ చేసుకుంటుంది అనమాట. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చింది, దానికి ఏమి ఇవ్వాలి, అది ఎలా ఇస్తే అది కోలుకుంటుంది అనేది మనం కొంచెం నేర్చుకోగలిగితే మన సప్లిమెంట్ ద్వారా మన శరీరాన్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకునే ఆ, అవకాశం ఉంది. సో మనం హెయిర్ డాటో రోజు ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఈ నాలెడ్జ్ అంతా లేకపోయినా మన శరీరానికి సంబంధించిన అన్ని కూడా మనకి ఇక్కడ అందించబడుతున్నాయి. సో ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా దానికి అవి రిపేర్ చేసుకుని ఆరోగ్యంగా తయారవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఇది అశ్వగంధ అనే సహజ డీటాక్స్కి మద్దతు, కాలేయం మరియు మూత్రపిండాల పనితీరుని మెరుగుపరిచి విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఒత్తిడి మరియు హార్మోన్ సమతుల్యత, కార్టిజాల్ నియంత్రణలో ఒత్తిడితో వచ్చే విషయాలను తగ్గుతాయి. సో మనకి ఎప్పుడైతే యాంగ్జైటీకి గురయ్యామో, స్ట్రెస్కి గురయ్యామో, కార్టిజాల్ అనే హార్మోన్ ఒత్తిడి ఆ, హార్మోన్ ఉత్పత్తి అయిపోద్ది అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ అశ్వగంధ తీసుకున్నామో దాన్ని నియంత్రించి ఒత్తిడితో వచ్చే విషయాలను తగ్గిస్తుంది. సో ఆ టాక్సిన్స్ అన్నిటిని కూడా రాకుండా కాపాడుతుంది అనమాట.
అలా కణజాల పునరుద్ధరణ శరీరంలో కణాలను పునరుద్ధరించి అంతర్గత శుద్ధిని వేగవంతం చేస్తుంది. సో మనకి లోపల నుంచి మూలాల నుంచి మనకి డీటాక్సిఫికేషన్ జరగాలి అంటే మనకి అశ్వగంధ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన హెయిర్ డేటో తీసుకోవడం వలన ఇదంతా కూడా మనకి ఆ, సంభవం జరుగుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ రక్షణ ఫ్రీ రాడికల్స్ వలన వచ్చే ప్రమాదాలను కణాలను రక్షిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పెరుగుదల పోషకాలను బాగా శోషించడానికి సహాయపడుతుంది. గట్లో టాక్సిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సో మన శరీరంలో గట్ అనేది సెకండ్ బ్రెయిన్. సో ఇందులో ఎక్కువ టాక్సిన్స్ రాకుండా ఈ అశ్వగంధ అనేది ఉపయోగపడుతుంది. సో మన ఆరోగ్యానికి హెయిర్ లాట్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్ట్. సో కర్క్యూమిన్ అనేది పసుపులో ఉండే ప్రధాన కీలక పదార్థం. ఇందులో అధిక శాతం శుద్ధి చేసిన కర్కుమైడ్లు ఉంటాయి. ఇవి అత్యంత ప్రభావవంతమైనవి. ఇవి వాపు తగ్గించే మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కోసం ప్రసిద్ధి చెందింది. సో వాపు తగ్గించే గుణం. సో కీళ్ళు కండరాల అవయవాల్లో వాపు తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. తగ్గించి మనకి జాయింట్స్ లో వచ్చే పెయిన్ కానీ మజిల్స్ లో వచ్చే పెయిన్ కానీ ఇవన్నీ కూడా మనకి తగ్గుతాయి అనమాట కర్కుమిన్ తీసుకోవడం వల్ల. అలాగే కణాలను రక్షిస్తూ ఫ్రీ రాడికల్స్ నాశనం చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ మరియు కీళ్ళను గడ్డకట్టే సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. సో ఎవరైతే ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారో ఇంకా కీళ్ళు బిగిసిపోతున్నాయి. సో ఉదయం లెగ్గానే మనకి కాలు కింద పెట్టలేరు, చాలాసేపటి వరకు అలా కూర్చుని పోతారు. ఆ, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకి హెయిర్ డాక్టర్ తీసుకోవడంలో మంచి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే శరీర రక్షణ శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ నిరోధిస్తుంది, ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది అనమాట. అలాగే జ్ఞాపకం ఏకాగ్రతను పెంచుతుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే హృదయ ఆరోగ్యానికి మద్దతు, కొలెస్ట్రాల్ మరియు రక్త ప్రసరణ నియంత్రిస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మొటిమలు చర్మ వ్యాధులకు ఉపశమనం ఇస్తుంది. అలాగే సహజ డీటాక్సిఫైర్ గా పనిచేస్తుంది, కార్యాన్ని శుద్ధి చేసి శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. సో మనం చూడండి ప్రతి ఇంగ్రీడియంట్ లో కూడా మనకి ఎక్కువ లివర్ ని డీటాక్సిఫై చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. సో మనకి ఎప్పుడైతే లివర్ బాగా డీటాక్సిఫై అయిందో మనకి ఈ మెటబాలిజం కానీ ఇవన్నీ కూడా బాగా జరిగి మన శరీరం అంతా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది అన్నమాట. సో అందులో మన కర్కుమిన్ అనేది మన ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే జిన్సింగ్ అనే శరీరానికి ఆ, శే- మ- శారీరక మరియు మానసిక ఒత్తిడిని తట్టుకోవడంలో సహాయపడే ప్రాచీన ఔషధ మొక్క. ఇందులో గెన్సోనోసైడ్స్ అనే శక్తివంతమైన క్రియాశీలక సమ్మేళన పదార్థాలు ఉంటాయి. సో ఈ గిన్సినోసైడ్స్ అనేవి బాగా పనిచేస్తాయి అనమాట. శక్తిని పెంచుతుంది మరియు అలసటను తగ్గిస్తుంది. శారీరక స్టామినా పెరుగుపరుస్తుంది మరియు అలసటను తగ్గుతుంది. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, మెమరీ ఏకాగ్రత మరియు మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది. సో ఈ ఒక్క జిన్సింగ్ లోనే ఈ గిన్సోనైడ్స్ అనేవి ఉంటాయి. ఇది చాలా బాగా పనిచేస్తాయి అనమాట. అలాగే రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి అంటువ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. అలాగే చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయం. సో ఎవరికైతే టైప్ 2 డయాబెటీస్ ఉందో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి బ్లడ్ షుగర్ని తగ్గించగలుగుతుంది అనమాట. సో అలాగే వాపును తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే మనోభావాలను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గించి మానసిక సమతుల్యతను మెరుగుపరుస్తుంది అనమాట. సో మనకి మంచి మూడు మంచి ఆలోచనలు ఇవన్నీ మనకి కలగాలి మీద బ్రెయిన్ కంటే మనకి జింక్సింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మన హెయిర్ లాట్ వల్ల ఇది కూడా ఉండడం వల్ల మనం ఈ ప్రయోజనాలన్నీ తీసుకుంటాం. అలాగే తులసి ఆకులు. తులసి అనేది పవిత్రమైన ఔషధ మూలిక మన అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో కూడా మనకి తులసి ఉంటది. సో కాకపోతే మనం దాని చుట్టూ తిరిగి దండం పెట్టుకుంటాం, ఎవరు కూడా ఒక ఆకు ఇలా తీసుకుని నోట్లో వేసుకోరు. సో మనకి ఈ ఆకు అనేది మన శరీరంలోకి వెళ్తే ఆ ఆ, మనకి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. దానికోసమే తులసి ప్రతి ఇంట్లో తులసి ఉండాలని పెట్టారు. సో మనం దాన్ని పూజించడం మొదలు పెట్టాం, మనం దాన్ని నోట్లో తీసుకోవడం ఆపేసాం. సో మన పూర్వకాలం నుంచి అందరికి గుడికి వెళ్ళినప్పుడు తులసి తీర్థం ఇస్తారు. సో ఉదయాన్నే మనం తులసి తీసుకోవడం వల్ల మనకి ఈ ఇమ్యూనిటీ శక్తి అనేది సిద్ధిస్తుంది అనమాట. సో ఇది చాలా మనం ఈజీగా ఇమ్యూనిటీని పెంచుకునే అవకాశం ఉంది. ఇది ఆయుర్వేదంలో ఆధ్యాత్మిక మరియు వైద్యపరంగా ప్రాముఖ్యతను పొందింది. ఇది శరీర మానసిక శాంతి ఇవ్వడం, టాక్సిన్ తొలగించడం మరియు ఇన్ఫెక్షన్ తిప్పికొట్టడంలో సహాయపడుతుంది. ఇమ్యూన్ శక్తిని పెంచుతుంది, శరీరాన్ని వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, టాక్సిన్ తొలగించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఉద్వేగాలను తగ్గిస్తుంది, కార్టిజాల్ స్థాయిని సమతుల్యం చేసి మానసిక ఒత్తిడి నుంచి తగ్గిస్తుంది. అలాగే శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు, దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బంది వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది, ఫ్రీ రాడికల్స్ని నాశనం చేసి కణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సో చూడండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ మనం ఎవరు కూడా తులసిని నోట్లో వేసుకోం. సో తులసి ఆకు అనేది మనకు నోట్లో వేసుకుంటే ఎవరైనా ఒకవేళ డైరెక్ట్గా మింగేయాలి, అది నమలకూడదు. నమిలితే మనకి ఆ తులసిలో ఉండే ఆ రసం అనేది పంటి మీద ఉన్న pHకి సరిపోదు. ఇప్పుడు కంటికి పంటి ఆరోగ్యం అనేది పాడవుతుంది అనమాట. ఓకే, ఎవరైనా తీసుకుంటే డైరెక్ట్గా మింగేయండి. సో మనకి హెయిర్ డాట్లో తీసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి మంచిగా ఈ తులసి నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మనం తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ బిల్వ. బిల్వ అనేది బేల్ చెట్టు పండు నుంచి పొందబడే పవిత్రమైన ఆయుర్వేద మూలిక. ఇది జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేయడంలో మరియు శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. సో జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది, గ్యాస్, అజీర్తి మరియు పీగులు పూయట తగ్గిస్తుంది. సో ఎవరికైతే మనకి పీగుల లోపల ఆ, ఈ అల్సర్ వలన మనకి ఈ పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి అనమాట. దాని మంటగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా తిన్నా సరే. సో మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం హెయిర్ డాట్ సిఫార్ చేసామో అందులో బిల్వ ఉండడం వల్ల ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి అనమాట. అలాగే అంతర్శుద్ధిని సహాయపడుతుంది, టాక్సిన్ తొలగించి ఆరోగ్యకరమైన మల విసర్జనకు తోడ్పడుతుంది. సో ఎవరైతే మనకి ఈ మోషన్ సిక్నెస్తో బాధపడుతున్నారో మన హెయిర్ డాట్ సిఫార్సు చేయడం వలన వాళ్ళకి అది కూడా తగ్గుతుంది అనమాట. అతిసారం మరియు విరేచనాన్ని నియంత్రిస్తుంది, మలదొరల వ్యవస్థ సమస్యను తగ్గించి పేగుల వాపుని శాంతపరుస్తుంది. సో ఎవరికైతే ఈ మోషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, లేకపోతే ఐబిఎస్ అంటే తిన్న వెంటనే మనకి మోషన్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం హెయిర్ డాక్టర్ ఇచ్చామో అందులో బిల్వ ఉండడం వల్ల ఇవన్నిటి నుంచి మనం బయటికి రావచ్చు. అలాగే వాత మరియు కఫ సమతుల్యం చేస్తుంది. సో నర్వస్ సిస్టమ్ ప్రశాంతంగా ఉంచి శరీర అంతర్గత కార్యాచరణ స్థిరంగా ఉంచుతుంది. సో ఆయుర్వేదం ప్రకారం మన శరీరం మూడు మూడు లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అది వాత, పిత్త, కఫ. సో ఇందులో వాత కఫను సమతుల్యం చేయడంలో బిల్వ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ మూడు కూడా ఎప్పుడు మనకి సమానమైన స్థితిలో ఉంటే మనకి ఆరోగ్యం ఎప్పటికీ బాగానే ఉంటుంది. సో ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట. అలాగే బెకోప మినియరి అంటే బ్రహ్మి. బ్రహ్మి అనేది మేధస్సు మరియు మానసిక స్పష్టతను మెరుగుపరచడంలో ఉపయోగించే ప్రాచీన ఆయుర్వేదిక్ మూలిక. ఇది నాడీ వ్యవస్థను శాంతింపజేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తూ కాలేయాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. సో చూడండి, మెదడుని డీటాక్స్ సహాయపడుతుంది. సో మనం అందరం కూడా బాడీని, లివర్ని అన్నిటిని కూడా డీటాక్స్ చేస్తున్నాం, అలా మెదడును కూడా మనం డీటాక్స్ చేయాలి. సో దానికి బ్రహ్మి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మానసిక మబ్బుతనం తొలగించి మేధశక్తిని మెరుగుపరుస్తుంది. సో కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాకపోవడం, అలా డల్గా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే హెయిర్ డాటో మనం వాళ్ళకి ఇవ్వడం జరిగిందో వాళ్ళకి బ్రెయిన్ ఫాగ్ అనేది తగ్గుతుంది, మంచిగా ఫోకస్ అనేది వస్తుంది అనమాట. సో అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, హానికరమైన ఫ్రీ రాడికల్స్ తుడిచిపెట్టే కణాలను రక్షిస్తుంది. అలాగే కాలేయాన్ని బలపరుస్తుంది, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి టాక్సిన్ తొలగింపులో సహాయపడుతుంది. సో ఇది కూడా మంచిగా లివర్ డీటాక్సిఫికేషన్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది బ్రెయిన్ 1, బ్రెయిన్ 2 రెండాటిని కూడా మనకి బాగా డీటాక్సిఫై చేస్తుంది. అలాగే నాడీ వ్యవస్థను శాంతింపజేసి డీటాక్స్ సమయంలో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సో మనకి ఎప్పుడైతే డీటాక్స్ అవుతుందో అప్పుడు మనకి కొంచెం ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది మానసికంగా, ఆ ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది అనమాట. అలాగే మేధస్సు మరియు జ్ఞాపశక్తిని మెరుగుపరుస్తుంది, శుద్ధి సమయంలో మానసిక స్పష్టతను పెంచుతుంది. సో మన బ్రెయిన్ తాలూకా ఆరోగ్యాన్ని అంతటిని కూడా బాగా పెంచుతుంది అనమాట. సో ఇన్ని లాభాలను మనం హెయిర్ డాట్ తీసుకోవడం వల్ల మనం సంపాదించవచ్చు. అలాగే నెక్స్ట్ అలోవెరా. సో అలోవెరా అనేది మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది మొక్క. అయితే అందులో బార్బడెన్సిస్ మిల్లర్ అనే జాతి ఏదైతే ఉందో దాన్నే మనకి మెడిసిన్లో వాడడం జరుగుతుందండి. సో ఆ జాతి ఉన్నదో లేదో మనకి ఇంట్లో తెలియదు, కాబట్టి ఎవరు కూడా అలోవెరాని డైరెక్ట్గా తీసుకునే ప్రయత్నం చేయొద్దు. సో అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అనేది మొక్కల ఆకుల నుండి తీసిన రసం. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు అమినో యాసిడ్లతో సమృద్ధిగా ఉంటుంది. సో మనకి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్, ఆల్ ఆల్ ఇన్ వన్ ప్లేట్ అన్నట్టు అలోవెరాలో అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గాయాలు, కాలిన మచ్చలు మరియు చర్మ వేడిని శాంతం చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది, ఆమ్లత, ఉబ్బసం తగ్గించి పేగుల చలనం మెరుగుపరుస్తుంది. సో మంచిగా మోషన్ అనేది చాలా బాగా అవుతుంది అనమాట మనకి ఎప్పుడైతే ఈ అలోవెరా ఉందో. సో మన ఇల్లాటో అలోవెరా కూడా ఉంది మనకి.
సో అలాగే రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది, కాలేయం శుద్ధి చేసి విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుంది. అలాగే ఓవరాల్ హెల్త్కి మేలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే డెంటల్ ప్లాక్ని తగ్గిస్తుంది. మనకి పళ్ళు మీద ఒక లేయర్లా వచ్చేస్తూ ఉంటుంది. ఆ, అదంతా కూడా మనకి తగ్గించడంలో ఈ అలోవేరా అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మన హెయిర్ డాక్టర్ తీసుకోవడం వలన ఈ అలోవేరా వల్ల వచ్చే లాభాలను కూడా మనం తీసుకోవచ్చు. అలాగే త్రిఫలా ఎక్స్ట్రాక్ట్. సో త్రిఫలా అనేది ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. త్రిఫలా అనేది మూడు ఫలాలతో తయారయ్యే ఆయుర్వేదిక్ మిశ్రమం. అదే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. సో మరియు ఆ, త్రిఫలా ఎక్స్ట్రాక్ట్ సారంగా ఉండే రూపం, అంటే మనకి ఇది లిక్విడ్గా ఉంటుంది అనమాట. సో అలాగే ఎక్స్ట్రాక్ట్గా ఉంటుంది. ఆ, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడబడుతుంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయని మనం చూద్దాం. ఇప్పుడు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, ఉబ్బసం, గ్యాస్ తగ్గిస్తుంది. సో త్రిఫలా అనేది మనకి గ్యాస్ట్రిక్ కోసం, ఆ గ్యాస్ట్రైట్ సిస్టమ్ కోసం బాగా డిజైన్ చేయడం పడింది అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ త్రిఫలా తీసుకున్నామో మనం ఈ ఆరోగ్య ఈ హెయిర్ డాక్టర్ తీసుకున్నాం, త్రిఫలా తాలూకా అన్ని బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. సహజ డీటాక్సిఫైర్, కలం శుభ్రత మరియు కాలేయ పనితీరులో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, కణాల హానిని రక్షిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, దృష్టిని పెంపొందిస్తుంది, అలాగే చర్మ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, మొటిమలు తగ్గించడంలో మరియు ప్రకాశవంతంగా మారడంలో సహాయపడుతుంది. అలాగే వాపును తగ్గిస్తుంది, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో మనకి ఎప్పుడైతే లోపల ఉన్న మొత్తం డీటాక్స్ బాగా అయ్యిందో మనకి ఆ ప్రభావం అనేది మనకి ఎప్పుడు కూడా బయటికి కనబడుతుంది. మన చర్మం అంతా కూడా ఎంతో నిగనిగలాడుతూ ప్రకాశవంతంగా కనబడుతుంది. సో మనకి ఎవరికైతే అలా కనబడట్లేదో మనలో టాక్సిన్స్ అనేవి ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి. మన చర్మం మీద మచ్చలు కానీ, మనకి అండర్ ఆర్మ్ అంటే చంకల్లో మచ్చలు కానీ, ఇవన్నీ అయితే ఉన్నాయో మన శరీరంలో డీటాక్స్ అవ్వలేదు సరిగా, టాక్సిన్స్ చాలా ఉన్నాయని గుర్తించి మనం హెయిర్ డాటు అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు మనకి అద్భుతంగా డీటాక్సిఫై అయ్యి మనం ఆరోగ్యంగా తయారవుతాం అన్నమాట. అలాగే ఇన్యులిన్. ఇన్యులిన్ అనేది సహజమైన ప్రీబయోటిక్. ఇది కరిగే ఫైబర్ అన్నమాట. ఇది చికోరి మూలం, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలాంటి మొక్కల్లో కనబడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. గట్లో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. బిఫిడో బ్యాక్టీరియం అంటే ప్రోబయోటిక్లుగా ఆహారంగా పనిచేస్తుంది. సో మన శరీరంలో గట్లో మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, దానికి కూడా ఆహారం కావాలి. సో ఇన్యులిన్ అనేది ఎప్పుడైతే మనకి ఈ హెయిర్ వల్ల ఉందో దానికి ఆహారంగా పనిచేసి అది బాగా అభివృద్ధి చెందేటట్టు చేస్తుంది అన్నమాట. అలా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తూ సహజ మల విసర్జనను ప్రోత్సహిస్తుంది, బ్లడ్ షుగర్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది, చక్కెర గ్రహణాన్ని మందగించి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. అలా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది, తక్కువ తినేలా చేస్తుంది, పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. సో మనం ఎప్పుడైతే హెయిర్ డాట్ తీసుకున్నామో మనకు కూడా మనకి ఈ వెయిట్ లాస్కి బాగా సహాయపడుతుంది అనమాట. అలా కాల్షియం, మెగ్నీషియం గ్రహణాన్ని పెంచుతుంది, ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది, గట్ట ఆధారిత రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తుంది, కలన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కలన్ వ్యాధులను తగ్గించి సహకారం ఇస్తుంది. అలా ట్రైగ్లిజరైడ్స్, చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, శరీరంలో చెడ్డ బ్యాక్టీరియాని నియంత్రిస్తుంది. అలాగే తీపి పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది, సహజ తీపి ఉండే తక్కువ క్యాలరీ ఆహారాల్లో వాడతారనమాట. సో ఇన్సులిన్ అనేది ఆ, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి దీనివలన. అలాగే లాక్టో బెసిల్లస్ ప్రోబయోటిక్స్. సో మనకి ప్రోబయోటిక్స్ అనేది కూడా మనకి హెయిర్ డాట్ వల్ల లభిస్తుంది. సో ఎవరికైతే లోపల బ్యాక్టీరియా చెడిపోయిందో అవన్నీ కూడా మళ్ళీ మనం రీప్లేస్ చేసి మన గట్ని రీసెట్ చేయాలి. సో మనం ఎప్పుడైతే హెయిర్ డాట్ తీసుకున్నామో మనకి మంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్తుందన్నమాట. లాక్టో బెసిల్లస్ అనేది మన శరీరంలో మరియు ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో సహజంగా ఉండే లాభదాయకమైన బ్యాక్టీరియా. ఇది జీర్ణక్రియ మరియు రోగనిరోధక వ్యవస్థ మద్దతు ఇచ్చే ప్రముఖ ప్రోబయోటిక్ రకం. సో ప్రోబయోటిక్ అనగానే మనకి రావాల్సింది అంటే మంచి బ్యాక్టీరియాని అర్థం చేసుకోవాలి. జీర్ణక్రియకి మద్దతు, పేగుల్లో మంచి బ్యాక్టీరియా స్థాయిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది, అజీర్ణ లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది, పేగుల ఆరోగ్యం ద్వారా శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, యాంటీబయాటిక్ల వాడక అనంతరం మంచి బ్యాక్టీరియా మళ్ళీ పెరగడానికి సహాయపడుతుంది. సో మనకు చూడండి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్ యాంటీబయాటిక్ రాస్తారు, అంటే ఏదైనా బ్యాక్టీరియా వలన వీళ్ళకి ప్రాబ్లం వచ్చిందని వాళ్ళు యాంటీబయాటిక్ రాస్తారు. సో ఈ యాంటీబయాటిక్ వాడడం వలన మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా రెండు చనిపోతాయి. అయితే మనకి ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ వాడామో
సో మళ్ళీ మనకు మన శరీరంలో మంచి బ్యాక్టీరియాని పునరుద్ధరించాలి. సో మనం ఎప్పుడైతే హెయిల్ డాట్ తీసుకున్నామో మళ్ళీ మన మంచి బ్యాక్టీరియా మనకి ఆ, పుట్టి మళ్ళీ కాలనీలుగా పెట్టుకొని మంచి బ్యాక్టీరియా అంతా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇన్ఫెక్షన్లు లేదా మందుల వలన వచ్చే డయేరియాని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. సో ఎవరికైతే మోషన్స్ అయిపోతున్నాయో వాళ్ళందరికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే పోషకాలను శోషించడంలో మెరుగుపరుస్తుంది. విటమిన్లు మరియు ఖనిజాల శోషణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సో ఈ మనకి ఈ విటమిన్స్, ఈ మినరల్స్ ఇవన్నీ కూడా మనకి పేగుల్లో అబ్జర్వ్ అవుతాయి అనమాట. సో అక్కడ మనకి బిఫిడో లాక్టోబెల్లస్ ప్రో బ్యాక్టీరియా ఉండడం వలన అవన్నీ కూడా మనకి శరీరంలో బాగా అబ్జర్వ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అలా బిఫిడో బ్యాక్టీరియం ప్రోబయాటిక్స్. సో బిఫిడో బ్యాక్టీరియా మన శరీరంలో ముఖ్యంగా పేగుల్లో సహజంగా ఉండే లాభదాయకమైన బ్యాక్టీరియా సమూహం. ఇది శిశువుల పేగుల్లో తొలిగా అభివృద్ధి చెందే బ్యాక్టీరియాలో ఒకటి. సో మనం పుట్టిన తర్వాత మన ఫస్ట్ పేగుల్లో వచ్చే మంచి బ్యాక్టీరియా ఏదంటే బిఫిడో బ్యాక్టీరియం. ఇది పేగుల ఆరోగ్యాన్ని మద్దతు, పేగుల్లో మంచి బ్యాక్టీరియా సమతుల్యతను కొనసాగించడంలో సహాయపడుతుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు ఫైబర్లను తేలిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. సో వారికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే సింపుల్ అంటే ఏదైతే మనం వెజిటేబుల్స్ అవి తీసుకుంటాం అవి బాగా జీర్ణం అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అలాగే ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాని పెంచి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సో గట్లో మనకి ఒక చిన్న లేయర్ ఉంటుంది, దాన్ని మనకి బాగా దాని ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది అనమాట. అలాగే డయేరియాని నివారిస్తుంది మరియు తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ లేదా యాంటీబయాటిక్ వలన వచ్చే డయేరియాకి మంచిగా పనిచేస్తుంది. సో ఇది కూడా మనకి ఏదైతే యాంటీబయాటిక్స్ తీసుకుంటుందో దాని తర్వాత మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియా క్రియేట్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఆంతర్యాన్ని శాంతంగా ఉంచి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. సో మనం గట్ అంతటిని బాగా ఉంచి అక్కడ వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అనమాట. అలాగే పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. సో కాల్షియం, మెగ్నీషియం మరియు ఇతర పోషకాల శోషణలో కూడా ఇది బాగా సహాయపడుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. మన హెయిల్ డాట్ వాడడం వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి. అయితే ఏంటని మళ్ళీ ఒకసారి చూద్దాం. బూస్ట్ ఎనర్జీ అండ్ మెటబాలిజం. సో బి కాంప్లెక్స్ ఉంది, కోఎంజైమ్ క్యూటెన్ ఉంది. ఇదంతా కూడా మనకి మంచిగా ఎనర్జీని, మెటబాలిజాన్ని బాగా బూస్ట్ చేస్తుంది. అలాగే రెడ్యూస్ ఫ్యాటిక్ అండ్ ఇంప్రూవ్ స్టామినా, నీరసాన్ని తగ్గించి మంచి స్టామినా ఇస్తుంది. అలాగే సపోర్ట్స్ హార్ట్ అండ్ బ్లడ్ వెసల్స్. మళ్ళీ ఒమేగా 3 కోఎంజైమ్ క్యూటెన్, మెగ్నీషియం, విటమిన్ K2 ఉండడం వలన లైకోపెయిన్ ఇన్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, రిజర్ట్రాల్ ఉండడం వలన రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాగా తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేషన్లో ఉంచుతుంది. అలాగే మనకి ఫోలెట్, B9, విటమిన్ B12 ఉండడం వల్ల మేనేజ్ హోమోసిస్టైన్ లెవెల్స్ మెయింటైన్ చేసి అలాగే హార్ట్ హెల్త్ రిస్క్ని తగ్గిస్తుంది. అలాగే ఎన్హాన్సెస్ బ్రెయిన్ అండ్ మూడ్ ఫంక్షన్. హెల్తీ అయిన బ్రహ్మి, అశ్వగంధ, విటమిన్ B12 ఏదైతే ఉన్నాయో మెంటల్ క్లారిటీని, ఫోకస్ని, కామ్ మూడ్ని ప్రమోట్ చేస్తాయి. అలాగే ఒమేగా 3 కర్క్మిన్, మెగ్నీషియం ఏదైతే ఉందో కాగ్నేటివ్ హెల్త్, మన బ్రెయిన్ హెల్త్ని బాగా ప్రమోట్ చేస్తాయి. ఏజ్ రిలేటెడ్ మెమరీ డిక్లైన్. సో మనకి ఏజ్ ద్వారా వచ్చే మెమరీని తగ్గిస్తుంది, లోపాలని. అలాగే స్ట్రెంగ్తన్స్ ఇమ్యూనిటీ. విటమిన్ C, విటమిన్ D3, జింక్, సెలీనియం, తులసి అండ్ అలోవెరా ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తాయి. అలాగే ప్రోబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇన్యులిన్ ఉందో గట్ని బాగా ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. అలాగే ఇంప్రూవ్ స్కిన్, హెయిర్ అండ్ ఐ హెల్త్. బయోటిన్, విటమిన్ E, జింక్, కాపర్ ఏదైతే ఉందో ఇవి హెల్తీ హెయిర్ని, స్కిన్ని ప్రమోట్ చేస్తాయి. అలాగే ల్యూటిన్, జియాక్సింథిన్, ఆస్టాక్సింథిన్ ఏవైతే ఉన్నాయో ఐ మరియు ఆక్సిడేటివ్ డ్యామేజ్ అండ్ బ్లూ లైట్ని నుంచి వచ్చే మనకి ప్రమాదాల నుంచి రక్షిస్తాయి. అలాగే ప్రమోట్స్ బోన్ అండ్ జాయింట్ హెల్త్. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D3, విటమిన్ K2, అదే MK7 ఏదైతే ఉందో అది మంచి స్ట్రాంగ్ బోన్స్ను అలాగే ఆస్టియోపొరోసిస్ రాకుండా కాపాడుతాయి. అలాగే కర్క్మిన్, బోస్విల్లా అండ్ అశ్వగంధ ఏవైతే ఉన్నాయో మనకి న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్ బెనిఫిట్స్ ఫర్ జాయింట్ కంఫర్ట్. సో మన జాయింట్స్ అన్ని కూడా బాగా మూవ్ అయ్యేటట్టు బిగిసిపోకుండా మనకు కాపాడతాయి. అలాగే డీటాక్స్ అండ్ యాంటీ ఏజింగ్ సపోర్ట్. త్రిఫలా గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, రిజర్వేట్రాల్ ఏవైతే ఉన్నాయో మనకి యాంటీ ఏజింగ్గా పనిచేస్తాయి. అలా యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ విటమిన్ C, సెలీనియం, యాంథాక్సిన్, లైకోపెనిన్ ఏవైతే ఉన్నాయో సెల్యులర్ ఏజింగ్ ని తగ్గిస్తాయి. సో మనకి కణం అనేది ఎక్కువ రోజులు బతికుంటది. అలాగే ఎన్హాన్సెస్ గట్ హెల్త్ అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. సో త్రిఫలా, ఇనులిన్, ప్రోబయోటిక్స్, లాక్టోబిల్స్, బిఫిడోబాక్టీరియం ఏవైతే ఉన్నాయో ఇవి డైజెషన్ ని, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ని బాగా పెంచుతాయి. గట్ ఫ్లోరాని బాగా బ్యాలెన్స్ గా ఉంచుతుంది.
అలాగే హార్మోనల్ అండ్ స్ట్రెస్ బ్యాలెన్స్ కి అశ్వగంధ, జిన్సింగ్, కాపర్ ఏవైతే ఉన్నాయో మనకి మంచిగా హార్మోనల్ బ్యాలెన్స్ ఉంచుతుంది, స్ట్రెస్ నుంచి తగ్గిస్తాయి. అలాగే విజన్ అండ్ ఐ హెల్త్, ల్యూటిన్, జియాక్సింథిన్, విటమిన్ ఏ, అదే బీటా కెరటిన్ ఏదైతే ఉందో సపోర్ట్స్ లాంగ్ టర్మ్ విజన్ ప్రొటెక్షన్ అండ్ రెడ్యూసెస్ మ్యాక్యులర్ డిజనరేషన్ రిస్క్. సో వయసుతో పాటు వచ్చే కంటి సమస్యల నుంచి మనకి ఇవన్నీ కూడా తగ్గిస్తాయి అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ అనేవి మనం హెయిల్ డాట్ తీసుకోవడం వల్ల మనకి రోజు ఉంటాయి. సో క్రమం తప్పకుండా మనం రోజు ఒక 3 నెలల నుంచి 6 నెలలు మనం హెయిల్ డాట్ అనేది మనం తీసుకుంటూ మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పిస్తే మనం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. దీని సమరీ చూడండి. దిస్ ఫార్ములా ఇస్ ప్రీమియం గ్రేడ్ ఫుల్ స్పెక్ట్రమ్ వెల్నెస్ కాంప్లెక్స్. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఎనర్జైజ్ ద బాడీ, బ్యాలెన్స్ ద మైండ్, స్ట్రెంథన్ ఇమ్యూనిటీ, ప్రొటెక్ట్ ద హార్ట్, బ్రెయిన్, ఐస్, బోన్స్, స్కిన్ అండ్ గట్. ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ డైలీ ప్రివెంటివ్ హెల్త్, కంబైనింగ్ మోడర్న్ లైఫ్ స్టైల్ స్ట్రెస్సర్స్, పొల్యూషన్, పూర్ డైట్స్ అండ్ ఏజింగ్. సో ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, పొల్యూషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, పూర్ డైట్స్ వలన వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే ఏజింగ్ వలన వచ్చే ప్రాబ్లమ్స్, ఈ అన్నిటి నుంచి బయటికి రావడానికి మన ఒకే ఒక ప్రోడక్ట్ మనకి హెయిల్ డాట్ ఓ. సో మన అందరం యూజ్ చేస్తూ, మన ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తూ, పక్క మన ఫ్రెండ్స్కి అందరికీ ప్రమోట్ చేస్తూ మనం చూడండి. ఇది తీసుకున్నప్పుడు మనకి రోజు భోజనం తర్వాత తీసుకోవాలి. లేకపోతే మనం ఇందులో కొంచెం నెయ్యి కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఒక స్పూన్ కలిపి తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో చాలా కొవ్వులో కరి ఫ్యాట్ సాల్యుబుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన శరీరానికి బాగా అబ్జర్వ్ అవ్వాలి. లైక్ ఏడీఈకే, విటమిన్స్, కర్క్మిన్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మన శరీరానికి అద్భుతంగా లోపలికి శోషణ అవ్వాలంటే మనకి మనం భోజనం తర్వాత తీసుకోవాలి. లేకపోతే మనం ఉదయం తీసుకుంటే మనం కొంచెం కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ తీసుకోవాలి. తీసుకుంటే బాగా అబ్జర్వ్ అవుతాయి. అలాగే గర్భధారణ సమయంలో తల్లిగా ఉండగా లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే డాక్టర్ సలహా లేకుండా వాడొద్దు. అలాగే ప్రభావాలు కనిపించడానికి 2 నుంచి 4 వారాల సమయం పట్టొచ్చు. ఇది వ్యక్తిగత శరీర స్థితి మరియు ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సో ఒకరికి ఒకలాగా ఇంకోలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మన శరీర వ్యక్తిగత ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి వారంలో రిజల్ట్ వస్తే నాకు కూడా వారంలో రిజల్ట్ రావాలన్న రూల్ ఏమీ లేదు. మనకి 2 వారాలు పట్టొచ్చు, లేకపోతే 2 రోజుల్లో కూడా రావచ్చు. అది మనం మన ఆరోగ్యాన్ని ఎలాగ కాపాడుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనండి. సో హెయిల్ డాటో మనం తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అనేది పొందొచ్చు. సో ఈ రోజు నాకు హెయిల్ డాటో గురించి చెప్పడానికి అవకాశం వచ్చింది. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు కిరణ్ గారు.